గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేసుకుంటూ వెళ్లడం సరికాదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంటే చూస్తూ ఊరుకోనన్నారు. ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా సమన్వయకర్తలు, ఇన్ఛార్జి మంత్రులు చెప్పాలి అంటూ ఆయన సజెస్ట్ చేస్తున్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని పార్లమెంటు పార్టీ కమిటీల అంశంపై మీటింగ్లో చంద్రబాబు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీటింగ్లో పాల్గొన్న 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ కూడా ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చేసినటువంటి కామెంట్స్ ఎంత పెద్ద గందరగోళమైందో మనం చూసాం. అలాగే గతంలో కూటమి విషయంలో కూడా జనసేన నాయకులు కొంతమంది మాట్లాడడం, ఇటు టీడీపీ నాయకుల విషయంలో, అలాగే జనసేన గురించి టీడీపీ నాయకులు మాట్లాడడం, కానీ ఇలా చాలా సందర్భాల్లో చాలా అంశాలు కూటమి ఫ్రెండ్షిప్కి ఇబ్బందికరంగా మారుతోందని, అలాగే బయట ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు తలనొప్పిగా మారాయి పార్టీకి అనేది మనం చూస్తూనే ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ విషయం ఎంత పెద్ద గందరగోళమైందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ ఎవరు చేయొద్దు అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పరిధి దాటి, లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ మీటింగ్లో 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు మాట్లాడారు, ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది, దేనికోసం అసలు ఇంత స్ట్రిక్ట్గా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారంటే మున్ముందు దగ్గరలో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం అవుతుందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికుమార్ ఉన్నారు. మణికుమార్, ఏ మీటింగ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశారు చంద్రబాబు? నిన్న ఉండవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నేతలందరితో కలిసి భేటీని కూడా ఏర్పాటు చేశారు. అటు టీడీపీకి చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా పొట్టి బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అదేవిధంగా సీనియర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఇలా మొత్తం 75 మందితో ఈ భేటీ సాగింది. దాదాపు 2 గంటల పాటు కూడా నిన్న ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా అటు అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి నియామకాలతో పాటు అటు రాష్ట్ర కమిటీలకు సంబంధించి ఏర్పాటు పైన చర్చ జరిగింది. పార్టీ సంస్థాగతంగా జరగాల్సినటువంటి ఈ కమిటీలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు అటు స్త్రీశక్తి పథకం, అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం సక్సెస్ పైన కూడా జిల్లాల్లో ఏర్పాటు చేసేటువంటి సమావేశాల పైన కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అయితే సూపర్ హిట్ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను కూడా అనంతపురంలో సెప్టెంబర్ 3వ తేదీన అనంతపురంలో నిర్వహించిపోయే బహిరంగ సభకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ విషయాలతో పాటు ముఖ్యంగా అటు ఏదైతే ఇటీవల కాలంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు, జరుగుతున్న ఘటనల పైన పార్టీకి అప్రతిష్ట వస్తుందన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగింది. నిన్న ప్రధానంగా పార్టీ నేతల, మంత్రులు, సీనియర్ నేతలు అందరి సమక్షంలో కూడా మరోసారి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల వరుసగా అటు ఆమదాల వలస కావచ్చు, అటు అనంతపురానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే లాంటి వారు అటు జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, మరోవైపు గుంటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అటు శ్రీశైలానికి సంబంధించిన వ్యవహారం, అటు అటవీ శాఖ అధికారులకు సంబంధించి వారి మీద దాడికి సంబంధించిన శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే అటు ఆముదాల వలసకు చెందినటువంటి ఎమ్మెల్యే కోన రవికుమార్ సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇలా వరుసగా అంటే దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఘటనలు జరగటం, వారి మీద తీవ్ర ఆరోపణలు రావటం, దాంతో కూడా పూర్తిగా అటు పార్టీ ప్రతిష్టకు దెబ్బ కొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి నిన్న మీటింగ్ లో కూడా చేరినటువంటి సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రజాప్రతినిధులే తప్పు చేసుకుంటూ వెళ్తే ప్రజలకు ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తారు మీరు? వీటి మీద ఖచ్చితంగా సీరియస్ గా ఉండాలి. ఎవరైతే గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు బాధ్యత తీసుకోవాలి. వారిని గాడిని పెట్టే చర్యలు తీసుకోవాలంటే కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారు కాబట్టి కూటమి నాయకులందరూ కూడా సమన్వయంతో సంయుక్తంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా అంటే ఎవరు పరిధి దాటి ఎవరు కూడా మాట్లాడకూడదు, పరిణితితో వ్యవహరించాలంటూ కూడా అందరికి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అటు ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ కమిటీలకు సంబంధించి కానీ అసెంబ్లీ కమిటీలకు సంబంధించి రాష్ట్ర కమిటీలకు సంబంధించి చర్చతో పాటు ప్రధానంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఇటీవల జరుగుతున్న ఘటనల మీద కూడా పూర్తిగా ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాలపైన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది నన్ను. రైట్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అంశానికి సంబంధించి బయటకు వచ్చి ఎన్టీఆర్ అభిమానులు ఏదైనా ఆందోళన చేస్తామన్నా సరే ఒక టైం లిమిట్ పెట్టి చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పారు. బట్ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఆ విషయంలో ఇంకా అంతకుమించి చర్యలే ఉండే అవకాశం లేదంటారా? పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా దీని గురించి? అసలు అదే వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారని అయితే వచ్చింది. కానీ అంతకుమించి ఇంకేమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఎన్టీఆర్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా కఠినంగా. అది ఈ విషయంలో అది ఎప్పటిలోపు సర్దుమనికి అవకాశం ఉంది ఈ విషయం పూర్తిగా? అంటే ముందు పూర్తిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద వార్ సినిమా రిలీజ్ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఫోన్ కాల్ బయటకు వచ్చిందో ఆ ఫోన్ కాల్ కి సంబంధించి మొదట్లో ఆయన దాన్ని ఖండించారు, అది నా వాయిస్ కాదు అంటూ కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి. తర్వాత తానే మాట్లాడాను, కానీ కావాలని నేను మాట్లాడలేదు, అది అసందర్భంగా వచ్చిన వ్యాఖ్యలు తప్ప తాను కావాలని మాట్లాడలేదంటూ కూడా ఆయన తర్వాత ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఎమ్మెల్యేకు పార్టీ నుంచి కూడా వార్నింగ్ వెళ్ళింది. అటు పార్టీకి వచ్చి మాట్లాడాలి, దీని మీద వివరణ ఇచ్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా కేబినెట్ జరిగిన ఆ రోజు కూడా ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో ఘటనకు సంబంధించి పూర్తిగా వివరణ ఇచ్చుకున్నారు. తాను అసందర్భంగా మాట్లాడిన తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, ఈ ఘటనకు సంబంధించి నేను క్షమాపణలు చెప్పాను, మరి భవిష్యత్తులో ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని కూడా ఆయన కూడా ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్ట్రాంగ్ గానే స్పందించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే ఏమాత్రం సహించేది లేదు. పూర్తిగా ఇట్లాంటి ఘటనలు పూర్తిగా అటు పార్టీకి కూడా అప్రదిష్ట పాలు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకూడదని చెప్పేది ఆ సందర్భం కనిపించింది. అయితే ప్రస్తుతానికి వ్యవహారం అంతా సర్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మొదట్లో దీని మీద సీరియస్ గానే స్పందించారు, ఎక్కడికక్కడ నిరసనలు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ సంబంధించిన ఫోటోలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పుడైతే దగ్గుపాటి ప్రసాద్ దానికి సంబంధించి వివరణ ఇచ్చారో తప్పు అయిందని చెప్పి క్షమించాలని చెప్పి కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే వ్యవహారం కూడా